వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. కేతు గ్రహం తన స్వనక్షత్రం అయినటువంటి ఈ యొక్క మకా నక్షత్రం మీద పయనం చెందటం వల్ల మార్చి 29, 2026 నుండి డిసెంబర్ 5, 2026 వరకు, అంటే రాబోయే 252 రోజుల పాటుగా, అంటే దాదాపుగా 8.5 నెలల పాటుగా ఇలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు. ఏ రెమెడీస్ చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. ఈ యొక్క తులారాశి వారికి 11వ స్థానంలో కేతువు తన స్వనక్షత్రమైనటువంటి మకా మీద పయనం చెందుతున్నారండి. తులారాశికి అధిపతి శుక్రుడు. మరి ఈ యొక్క చంద్రరాశి అయినటువంటి యొక్క తులారాశి నుండి 11వ స్థానంలో కేతువు. మరి తులాలగ్నం కావచ్చు, తులారాశి వారు కావచ్చు, మనం కనుక గమనించుకుంటే 11వ స్థానం యాక్టివేట్ అవుతుంది. 11వ స్థానం అంటే ఏంటయ్యా అంటే లాభాలు, అంటే గెయిన్స్, ఇన్కమ్, ఫ్రెండ్స్, నెట్వర్కింగ్, సోషల్ మీడియా, పెద్ద పెద్ద డిజైర్స్, కోరికలు. వీటి స్థానం మీద మకా నక్షత్రం మీద కేతు పయనం చెందుతూ ఉన్నారండి. 11వ స్థానం అంటేనే నెంబర్స్ కంటే క్వాలిటీ, గుంపు కంటే నిజమైన స్నేహం, ఇట్లాంటివి నేర్పించే గోచారంగా భావించాలండి. 29 మార్చి 2026 నుంచి డిసెంబర్ 5, 2026 మధ్యన కొంతమంది పాత ఫ్రెండ్స్, నెట్వర్క్స్ నుండి సహజంగానే దూరం అవుతారు. మీరు కూడా కొన్ని సర్కిల్స్, కొన్ని గ్రూప్స్ నుండి చూసి ఇక్కడ నా వైబ్రేషన్ లేదు అనిపించి బయటికి రావాలనుకుంటారండి. ఇది తప్పైతే కాదు, ఇది ఒక కార్మిక్ ప్రూనింగ్ అంటారు. అంటే కార్మికంగా బయటకు వచ్చేతనం, మంచి కోసమే. ఇంకో వైపు ఏంటంటే అనుకున్న దారిలో కాకుండా అనూహ్య మార్గాల్లో కూడా మీకు అనుకోని లాభాలు కూడా రావచ్చు సడన్గా. అన్యూజువల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కము, పాత స్నేహితులు లేదా పాస్ట్ లైఫ్ కనెక్షన్ నుండి వచ్చిన ఆఫర్లు ఏవైనా ఉంటాయి. అదేవిధంగా స్పిరిచువల్గా కానీ లేదా సేవా భావం ద్వారా, సేవా వర్క్ ద్వారా ఇండైరెక్ట్గా లాభాలు కలుగుతాయండి. కేతువు మీకు ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్స్ని కూడా డిజైన్ చేసి పెడుతుంది. ముందు మీకు ఏంటంటే నేను ఈ స్టేటస్, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవాలనిపిస్తే ఇప్పుడు నిజంగా నాకు అవసరమైంది ఏమిటి, సింపుల్, సస్టైనబుల్, సేవతో కూడినటువంటి లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది, అలాంటి ఆలోచన మొదలవుతుందండి. అంత ముందులాగా నేము, ఫేము ఇట్లాంటివి కాకుండా. మరి సూచన ఏంటంటే సోషల్ మీడియా డిటాక్స్, అంటే సోషల్ మీడియా నుంచి బాగా అడిక్ట్ అయిన వాళ్ళు పక్కకు రావడం, ఫేక్ కనెక్షన్ నుంచి డిటాచ్ అవ్వడం ఈ కాలానికి ఇది బెస్ట్ సమయంగా భావించాలండి. నెట్వర్క్స్ ఎంచుకునేటప్పుడు ఇక్కడ నేను నిజమైన నన్నుగా ఉండగలుగుతున్నానా అడిగి మీరు చూసుకోండి, మీకు మీరుగా అడగండి, తెలుస్తుంది. రెమెడీ ఏంటయ్యా అంటే ఫ్రెండ్స్కి అవసరమైనప్పుడు ప్రాక్టికల్ సపోర్ట్ ఇవ్వండి. పబ్లిక్గా చూపించాల్సిన అవసరం లేదు. లాభాల కోసం కాదని తెలిసినా కూడా మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఇవే మీ యొక్క 11వ భావానికి సంబంధించి ఏన్సెంట్రల్ బ్లెస్సింగ్స్గా భావించాలి. అవే స్ట్రాంగ్ అవుతాయి.